తెలుసుకునే ప్రయత్నం చేసినా పూర్తిగా తెలియలేదు. కానీ ప్రస్తుతం పడినటువంటి శకలాలు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది కూడా కొంత సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక వీలు కానిటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లైట్ల సాంకేతిక సమస్యలు కానీ ఇతర ఇష్యూలు వచ్చినప్పుడు మనం చూసాం గతంలో వెంకటగిరి ప్రాంతంలో, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక ఫ్లైట్ ను కూడా పొలాల్లో ల్యాండ్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఇట్లాంటివి అరుదుగా జరుగుతుంటే అలాంటప్పుడు ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రమాదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తిగా కుప్పకూలింది అనేది మాత్రం అర్థమవుతుంది. అందుకోసమని ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ నుంచి మృతదేహాలను మాత్రం అజిత్ పవార్ కావచ్చు, మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి బాడీలు ఏవైతే దొరికాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అక్కడి నుంచి కూడా బారామతికి తరలించారు. బారామతికి ప్రస్తుతం ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. బారామతిలోని దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. అందుకోసమని చెప్పి ఇంకొక వైపు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో అయితే అజిత్ పవార్ సంబంధించినటువంటి ఆయన అనుచరులు కానీ, పార్టీకి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా ఈ యొక్క ప్రమాదం తెలిసిన వెంటనే తీవ్రమైనటువంటి విషాదంలో నెలకొన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నటువంటి తరుణం. ఈ సందర్భంగానే ఆయన జరిగినటువంటి కేబినెట్ సమావేశం వీటన్నిటిలో కూడా హాజరయ్యి అనేక విషయాలను కూడా పంచుకొని చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. ఇంత సడన్ గా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అనేది మాత్రం ఎవరు భావించలేదు. కానీ సడన్ జరిగినటువంటి దాంతో ఒక్కసారిగా అయినటువంటి సహచర కేబినెట్ కూడా చాలా విషాదంలో నెలకొంది. వారందరూ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతానికి అయితే మాత్రం చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. కానీ ముఖ్యంగా చూసినప్పుడు ఎన్సీపీకి పార్టీకి కావచ్చు లేదా పవార్ సంబంధించినటువంటి కుటుంబీకులకు మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈయన చాలా యాక్టివ్ గా చాలా కీలకమైనటువంటి శక్తిగా కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో వ్యవహరిస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్లో ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ రాజకీయంగా కూడా తమ పట్టును పవార్ సంబంధించినటువంటి కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ శక్తిని ఎక్కడా కూడా వీక్ కాకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయ సమీకరణలు, పరిణామాలు, గతంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వం అప్పటి వాళ్ళు ఆ ప్రభుత్వం కూలిపోవడం, తర్వాత మళ్ళీ ఎన్డీఏ సర్కార్ రావడం, ఎన్డీఏ సర్కార్ లో కూడా ఈయన ఫస్ట్ టైంలో కూడా డిప్యూటీ సీఎం గా ఉంటూ రావడం, తర్వాత కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగడంతో ఆ రాజకీయ పరమైనటువంటి ఆ ప్రభావం మాత్రం ఎన్సీపీ కొనసాగిస్తూ వస్తుందని చెప్పొచ్చు. వారి ముఖ్యంగా పవార్ కుటుంబ సభ్యులు రాజకీయంగా అంతర్గతంగా కొన్ని విభేదాలు, వారి మధ్య ఆధిపత్య పోరాటం నెలకొన్నప్పటికీ కూడా వారంతా కూడా ఒకటిగానే ఉంటూ ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మాత్రం మహారాష్ట్రలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త తెలిసిన వెంటనే అటు పవార్ కుటుంబీకులు కూడా తీవ్రమైనటువంటి షాక్ కు లోనయ్యారు. వారందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి బయలుదేరినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా పూర్తిగా దీన్నంతా కూడా ప్రస్తుతం అయితే మాత్రం అటు డీజీసీఏ కావచ్చు, ఏటీసీ మొత్తం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తుంది. విమానయాన శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని చెప్పి ఇప్పటికే వాళ్ళ కమిటీని కూడా ఆదేశించారు. నిపుణులు కూడా అక్కడికి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు సహాయక చర్యలు అన్ని కూడా అక్కడ పూర్తయినాయి. బారామతికి మొత్తం కూడా బాడీలను కూడా తరలించారు. బహిరంగ సభ అక్కడ నిర్వహించాల్సినటువంటి బహిరంగ సభ కూడా క్యాన్సిల్ అయింది. బహిరంగ సభకు వచ్చినటువంటి జనం కూడా కార్యకర్తలు వారందరూ కూడా అక్కడికి తరలి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అదుపు చేసి మొత్తం బారామతికి షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో బారామతి కేంద్రంగానే దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్వహిస్తారా, లేకపోతే ముంబైకి తరలిస్తారా? ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి నాయకులు కాబట్టి కూటమి సంబంధించినటువంటి నాయకులు, దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి పార్టీలు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటన పట్ల. సో కాబట్టి వారు కూడా కొంతమంది ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపైన కూడా మరికొంతసేపట్లోనే ఒక స్పష్టత కూడా రాబోతుంది. మొత్తానికి ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే అజిత్ పవార్ మృతి చెందారు అనేటువంటి విషయం పైన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు వీరందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదంగా దీన్ని పరిగణిస్తున్నారు. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో కూడా ప్రధాని కావచ్చు, అలానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. సో పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.
కారణాలపై ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఉదయాన్నే ప్రతికూల వాతావరణం లేకపోవడం ప్రమాదానికి కారణం అనేది కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే విమానం పడిపోయిన పరిసర ప్రాంతాలు చూస్తే పూర్తిగా కూడా మంచు దుప్పట్లాగా కప్పిపరిచిన ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా అదే విధంగా కనిపిస్తుంది. కొంత వాతావరణం ప్రాబ్లం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ముంబై నుంచి బారామతి చార్టర్డ్ ప్లాన్ లో మొదట ప్రయాణం చేశారు. అందులో భాగంగానే మొదట అది ల్యాండింగ్ సమయంలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. అయితే ల్యాండింగ్ సమయంలో పైలట్ సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో చూసారా, లేదంటే ఒక్కసారిగా గ్రౌండ్ క్లియరెన్స్ సరిగా కనిపించకపోవడంతో ఫ్లైట్ ని ల్యాండ్ చేశారనేది కూడా తేలాల్సింది. అయితే క్రాషింగ్ బలంగా భూమిని విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పాటు ఆటోమేటిక్ గా పూర్తిగా విమానం పేలిపోయిన దుస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన శకటాలు అందరినీ కూడా కొంత భయాందోళన గురి చేస్తానని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పడిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ఒక బాంబ్ లాగా విస్ఫోటనం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అనేక మంది స్థానికులు సైతం కూడా విమానం కూలిపోయిన స్థలానికి చేరుకొని ఒక్కసారిగా